ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. Psalm 3:3. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. But thou, O Lord, art a shield for me, my glory, and the lifter of mine head. యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన బలమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేను కూడా మీతో కలిసి ప్రభునందు ఆనందించడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి తరుణాన్ని బట్టి ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవునండి, దేవుని వాక్యము ఎంతోమందికి లేక వారెంతో నిరాశ దుఃఖంలో ఉంటున్నారు. అయితే మనకి దేవుడు ఎంతో కృప చూపెట్టి ఈ సజీవమైన వాక్యమును మనకు వినిపిస్తున్నారు. కాబట్టి వాక్యమును ధ్యానించినట్లయితే ఆ మాధుర్యము మన జీవితాల్లో పిల్లల జీవజల ప్రవాహముల వల్లే ప్రవహింపచేయడానికి దేవుడు కృప చూపెడతాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా, నీవే నాకు కేడముగాను అని దావీదు అంటున్నాడు. మనము కూడా దావీదు వలె, అవునయ్యా, నీవే నాకు ఆధారము, నీవే నాకు కేడము, నీవే నా యొక్క భద్రత, నీవే నా సమస్తము అని ఆయన వైపు చూస్తే ఎలాంటి గొప్ప నెమ్మది. ఆయన మన తలను తగిన సమయంలో పైకెత్తుతాడు. విశ్వసించినట్లయితే ఈ గొప్ప కార్యమును దేవుడు మనం ప్రతి ఒక్కరి పట్ల చేయడానికి ఇష్టపడుతున్నాడండి. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరిక నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ యొక్క స్వరము, మీ మాటలు మాకు వినిపిస్తున్నారు. మీ వాక్యంలో జీవమున్నది, మమ్మల్ని బ్రతికించేటువంటి ఆత్మనది ప్రభువా అంటున్నాడు దావీదు. నీవే నాకు కేడముగాను. అవునాయన, ఉదయకాల సమయంలో మా కేడము నీవే, మా కాపుదల, మా భద్రత నీవే, మా యొక్క జీవితంలో ఉన్నటువంటి లోటును తీర్చేది మీరే. కాబట్టి మీ వైపు చూస్తూ గొప్ప ఆదరణ పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో మా పిల్లలందరూ దర్శించండి. మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాలు ఉన్నటువంటి ప్రభా ప్రతి అవసరత యేసు ప్రభువు యొక్క సమృద్ధిలో నుంచి తీర్చబడునుగాక. సహాయం చేయండి. మరొకసారి మళ్ళీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మీ వాక్యం యొక్క శక్తి మా జీవితంలో మేము అనుభవించడానికి సహాయం చేయమని, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి రోగము, ప్రతి చీకటిని యేసు ప్రభువు యొక్క నామములో గద్దిస్తూ ఏ కుటుంబాన్ని, ఏ ఒక్క వ్యక్తి జీవితాన్ని ఏలుబడి చేయకుండా సహాయం చేయమని, యేసు ప్రభువారు ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమ నా జీవితంలో అలాంటి నిరీక్షణ, మా జీవితాల్లో అలాంటి కృపను ఇచ్చింది నాయన. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ యొక్క భద్రత, కాపుదల మా ప్రతి ఒక్కరి మీద ఉంచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.